నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా హోరు హుషారుగా ముందుకెళ్తున్నారు అందరూ కూడా. మరి ప్రస్తుతం చూస్తే ఇండిపెండెంట్ మల్లాపూర్ డివిజన్ నుంచి మరి పోటీ చేస్తున్నటువంటి నిర్మల చంద్రారెడ్డి గారు ప్రస్తుతంతోటి మరి ప్రచారం చేస్తూ కనబడ్డారు. వారిని అడిగి తెలుసుకుందాం. యాపిల్గుడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రజల సేవ చేయాలనే దిగినండి నేను. ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఏం చేయలేదు. ఎవరు చేసినా మోరీలు అట్లనే ఉన్నాయి, డ్రైనేజ్ నడుస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి. క్లియర్ చేయాలనుకున్న మహిళ కోసం ఒక మహిళగా నిలబడ్డ మహిళల్ని ఆదరిద్దామనుకుంటున్నాండి. జనరల్ సీట్ ఇది మహిళగా ముందు అందరు మిగతా వాళ్ళంతా పురుషులు మహిళలు ఉండరు. ప్రోత్సహించారు, అందుకోసమే దిగానండి నేను. ఇండిపెండెంట్గా నిలబడ్డారు. పార్టీకి ఏమైనా ఆశించారు? ఇంతమందికి ఏదైనా పార్టీ లేదండి, ఏం లేదండి. ప్రజలందరూ నిలబడమంటే నేను నిలబడ్డానండి. మంచి మనిషిని ఆదరించారు, నేను నిలబడ్డాను. కంపల్సరీ గెలుస్తాను అనుకుంటున్నానండి. అయితే మరి మీరు చేసినట్టు సేవా కార్యక్రమాలు ఏంది, ప్రజలు మిమ్మల్ని ఎట్లా గుర్తించాలి? ఇక ఎట్లా గుర్తించాను, మంచితనమేనండి నాది. నా కొన్ని షాపులు ఉండే, అప్పుడు షాపులు నడిపించిన, దానివల్ల మంచితనం తెలిసింది. వాళ్ళకు నిలబడమన్నారు, నిలబడ్డాను. కంపల్సరీ గెలుస్తాను అనుకుంటున్నా. మల్లాపూర్లో చాలా కాలనీలు ఉన్నాయి. అంటే మీ కాలనీలో మీరు పరిచయం ఉండొచ్చు జనరల్గా, మిగతా కాలనీలో మీ విస్తరణ ఎలా ఉంది, మరి కార్యకర్తల బలం ఎలా ఉంది? అందరు సపోర్ట్ చేస్తారు సార్. నాకైతే ఒకరి నుంచి ఒకరు చైన్ టైప్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి టాక్ ఏంటంటే మిగతా ఎవరు గెలిచినా కూడా టీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అవుతున్నారని తెలుస్తుంది. అయితే మరి వాళ్ళని వదిలిపెట్టి మీకు ఎందుకు వేయాలి? అట్లంటే వాళ్ళ ఇష్టం సార్, ఎట్లనైనా ఇస్తారు. ఎందుకంటే మంచి కావాలనుకుంటున్నారు జనాలు. చెప్పండి సార్, మీరు చెప్పండి. సార్, మేము మల్లాపూర్ డివిజన్కి వెళ్ళి పోటీ చేస్తున్నాం. మా మిస్సెస్ నిలబెడుతున్నాం. అందరూ లీడర్లు ఉన్నారు. లీడర్లు ప్రతి వాళ్ళు లీడరే అవుతున్నారు. మేము జనాలకి వెళ్ళి జనాల సమస్యల గురించి జనాలకు ఏమి కావాలో అవి మేము ఓపికని చేయడానికి వస్తున్నాము. మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పడం కాదు. జనాల సమస్యలు జనాల దగ్గర ఉన్నాయి కనుక జనాలకు ఏం కావాలని చేద్దామనుకుంటున్నాం మేము. అందుకు మేము మనుషుల మధ్యలోకి వెళ్ళి మేము నడిమి దొక్కి బయలుదేరాం. మాకు పబ్లిక్ అంతా సపోర్ట్గా ఉన్నారు. మీరందరూ ఎందుకు చేయకూడదు, మీరు మామూలుగా తిరుగుతారు కదా, మామూలుగా అన్నిట్లో పాల్గొంటారు, మీరు ఎందుకు చేయరు అంటే మేము అప్పుడు ప్రొసీడ్ అయితే మేము ఇది కూడా అన్నాం. మరి ఇంత డబ్బులు పెట్టాలి, అవి పెట్టాలి, మా దగ్గర లేవని మేము అన్నాము. అంటే డబ్బుల గురించి అవసరం లేదు, మేము అందరం స్వచ్ఛందంగా వస్తాము, మీ అందరూ మేము ఖచ్చితంగా గెలిపిస్తాము, మేము చెప్పిన కాడికనే చేయాలని చెప్పారు పబ్లిక్. అందుకు మేము డేర్ చేశామండి. జనాలు చూస్తే ఒక్కొక్క క్యాండిడేట్కి ఒకరు. ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్కి ఏమో ప్రభుత్వం వాళ్ళది ఉంది, మినిస్టర్స్ వాళ్ళు. బీజేపీకి చూసుకుంటే కేంద్రంలో వాళ్ళు అని చెప్పుకుంటారు. టీడీపీ అంటే ఇంతకుముందు క్యాడర్ ఉంది మా చేసి, కాంగ్రెస్ వాళ్ళు అయితే మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎంపీగా, మీరు నిధులు తెస్తామంటారు. మరి మీరు ప్రజలు ఎలా ఒప్పిస్తారు? అయితే ఇదే సార్ అసలు కారణం ఇప్పుడు తెలుస్తుంది. మామూలు మనుషులకెళ్ళి వచ్చినవాడు జనంలో లీడర్ అవుతాడా కాడా? ఎంతసేపున్న పార్టీలు ఆ గుర్తు మీద ఈ గుర్తు మీద వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారు కనుక వాళ్ళకు అక్కడికి వెళ్ళి ఉంటారు, పైకి వెళ్ళి వాళ్ళకు హైకమాండ్లు ఉంటాయి, వాళ్ళు చేస్తారు. మేము ఈసారి ప్రజల మధ్యలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. అది మేము గెలుస్తామా గెలవా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది అప్పుడు కానీ మా జనాలకు పబ్లిక్ కూడా తెలుస్తుంది. జనంలోకి వెళ్ళి కూడా మనిషి వస్తాడు. మన జనంలోకి వెళ్ళి వచ్చిన పబ్లిక్ మనం వేస్తున్నామా వేస్తలేమని కూడా తెలుస్తుంది. అది అందుకు ఈ రోడ్డు మేము వేసాము, ఈ ట్యాంక్ మేము కట్టించాము, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పింఛన్లు ఇచ్చారని చెప్పుకుంటుంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. మరి మీరేం చెప్పుకుంటారు, మీ యొక్క పూర్వ వివరాలు ఏం చెప్తారు? మేమేమంటున్నామంటే రోడ్లు వేసినాము అంటే వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఉన్నారు కనుక వేసిరు, వాళ్ళు డ్రైనేజ్ కట్టిరు కనుక ఉన్నది కనుక వేసిరు. ఇప్పుడు ఉన్నది వేసిరు అని చెప్పుకుంటున్నారు. అసలు ప్రజలకు ఏం కావాలి, వాళ్ళని ఏ మనిషిని అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళు చెప్తే మేము ఖచ్చితంగా మాకు ఈ సమస్య వచ్చిందంటే మేము ఆ సమస్యను తీరడానికి ఉన్నాము. మేము ఇది చేస్తాము అది చేస్తాము గొప్పలు చెప్పుకుంటలేము. ప్రజలు మనం కావాలి, మామూలు మనిషి మా దాంట్లో ఉన్నోని కనుక నువ్వు నిలబెడితే మేము అందరము సపోర్ట్ చేస్తాము. సమస్యలు అనేది ధైర్యంగా వచ్చి మేము మీకు చెప్పగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలంటే మనం పోలేం డైరెక్ట్. ఎందుకు పోలేమంటే వాళ్ళకు ఎమ్మెల్యేలు సపోర్టు, లీడర్ల సపోర్టు, ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తే పోవాలి. మనం వాళ్ళ ఇంటికి పోతే కలవడానికి కూడా 4 గంటల టైం తీసుకుంటున్నారు. వాళ్ళని కలవడానికి పోతే సమస్య సంగతి పక్క పెట్టండి, మీకు ఏమైందని చెప్పడానికి కూడా 4 గంటల ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అయితే ప్రజలకెళ్ళి వచ్చినాం కనుక అలాంటి సమస్యలు డైరెక్ట్ వచ్చేస్తారు మా దగ్గరికి, వచ్చి డైరెక్ట్ అడుగుతారు. ఇక మీరు ఏ పార్టీకి పోతారు ఎందుకు పోతారు అంటే ఏ పార్టీకి పోయేది ఏం లేదు. మేము ప్రజలు ఏది చేస్తే వాళ్ళు చెప్తే మేము చేస్తాం. జనరల్గా ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని నిర్వహించలేకపోతుంది. ఒక ఇండిపెండెంట్గా వచ్చి మీరు మరి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ఉందా? ఇదే ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఎందుకు లేదంటే ప్రభుత్వం వాళ్ళంతా ఒకటే, ఇది వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అన్నీ ఒకటే. వాళ్ళ తర్వాత అన్నీ వాళ్ళే మాట్లాడుకుంటారు, మీరేం చేస్తారు. ఇప్పుడు మేము ప్రజలకి వెళ్ళి వచ్చినాం కనుక ప్రజా చైతన్యంతో కంపల్సరీ ఆ ప్రజా చైతన్యంతోనే మేము ఎదుర్కొంటాం ప్రతి సమస్యను.
ఇండిపెండెంట్ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మీ ఎమ్మడి తిరిగే కార్యకర్తలు కూడా పింఛన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, బియ్యం తీసుకునే వాళ్ళు ఉంటారు, మన 10,000 రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేసి మరి మీకు ఇవన్నీ చేసినా కూడా వాళ్ళ ఎమ్మడి తిరిగితే రాబోయే రోజుల్లో మీకు ఇబ్బంది పెడతారని మీ వెంక వచ్చే వాళ్ళని కూడా బెదిరించే ధోరణి కూడా ఉంటుంది. మరి వాళ్ళకి ఎలాంటి చెప్తారు? వాళ్ళు మేము గెలిచినా గెలవకుండా అది పక్కకు పెట్టండి, వాళ్ళకి ఏ సమస్య వచ్చిందా ప్రజలకు మేము ఖచ్చితంగా ప్రజలతోనే ఎదుర్కొంటాం. మేము ఇప్పటివరకు ఎన్ని కాలనీలు తిరిగారు? ఇప్పటికీ బ్రహ్మపురి కాలనీ తిరిగాము, మన వెంకరమణ కాలనీ తిరిగాము, సూర్యానగర్ తిరిగాము, ఓల్డ్ మల్లాపూర్ తిరిగాము, ఎస్వి నగర్ తిరిగాము, ఇప్పుడు భవానీ నగర్కి వెళ్తున్నామండి. ముఖ్యంగా లాస్ట్ చివరిగా సూటిగా దుబ్బాకలో పోటీ చేసిన ఇండిపెండెంట్ లెక్క 500 లేదా 1000 లేదా 3000 వరకే వచ్చిన ఓట్లు. మరి మల్లాపూర్లో ఇప్పటివరకు ఇండిపెండెంట్ చాలా తక్కువ. మీకు మరి దాన్ని నిర్వహించి గెలుపుకు మీకు ఎలాంటి సందేశాలు ఉన్నాయి? మాకు ఏంటంటే మీరు అనేది వాస్తవమే, ఇండిపెండెంట్కు 10 మంది నిలబడితే 10 మందికి ఒక్కొక్క 1000, 500 పోతాయి. అవి ఏంటంటే జనాలు కాదు మేము వేస్తున్నాము వాళ్ళకు పోటీ కానీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయాలని వేస్తున్నారు. మేము అట్లా కాదు, ప్రజలు మళ్ళీ వచ్చి నువ్వు ఎందుకు నిలబడని నిలదీశారు వాళ్ళను. మీరు అందరితో మంచిగా ఉంటారు, మీరు అన్నీ చేస్తారు, మీరు నిలబడమన్నారు కనుక మేము నిలబడ్డాం. అందుకు ఖచ్చితంగా మేము గెలుపు మాదే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఓటర్లకు చెప్పేది ఏముంది సార్, ఇంతకుముందు వేసిన వాళ్ళు ఏం చేసిరు, మనం మంచిగా చేస్తామని చెప్తాం సార్. ఏదైనా వాళ్ళు చేసింది ఏం లేదు సార్, ఇప్పటివరకు అయితే చేస్తామన్నారు, చేయడం అనేది ఏం లేదు. నీళ్ళు వచ్చిన వాళ్ళు మస్తు ఒక ఇంట్లో 40,000 తీసుకురు, కొడుకు తీసుకురు, తల్లి తీసుకురు, అందరు తీసుకురు. అసలు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరు ఇవ్వలేదు సార్. చాలామంది అదే మొత్తుకుంటారు, ఎట్లా వస్తాడో రాని చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతారు. అందుకని ప్రతి వ్యక్తికి అదే చెప్పుకుంటూ పోతా సార్, నేను మంచి చేస్తానే చెప్తా, మంచి కోసం వచ్చిన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి నిర్మల చంద్రారెడ్డి గారు చెప్పిన విషయాలు అంటే మల్లాపూర్లో ప్రజలే మమ్మల్ని నిలబెట్టారు, వాళ్ళు ఉండగా మాకేం భయం లేదు, ప్రభుత్వం అయినా సరే ప్రతిపక్షమైనా ఏం చేశారంటే వాళ్ళు చేసేది కూడా వాళ్ళు చేయాల్సిందే, కంపల్సరీ ట్యాక్సీలు కడుతున్నాం కనుక మేము కొత్తగా నిలబడ్డది ఏం కాదు, పూర్వం నుంచి కూడా మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం, ప్రజల మద్దతు మాకుందని తెలియజేస్తారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ గురుమిత్తో మీ సురేష్ దండు. ఆపిల్ గుర్తు, ఆపిల్ గుర్తు, ఆపిల్ గుర్తుగా, ఆపిల్ గుర్తుగా, ఆపిల్ గుర్తుగా, ఆపిల్ గుర్తుగా, ఆపిల్ గుర్తు, ఆపిల్ గుర్తు, నిర్మలక్కకే మన ఓటు, ఆపిల్ గుర్తు, ఆపిల్ గుర్తు, నిర్మలక్కకే, 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 ఆపిల్ గుర్తు, ఆపిల్ గుర్తు. నిలబడ్డా జరగండి జరగండి. మాట్లాడండి, ఇటు చూడండి కెమెరా ఇస్తూ మాట్లాడండి. సార్ మహిళ నిలబడ్డా ఏదైనా చేయడానికి మీ వంతు రెడీ ఖచ్చితంగా ఓటు వేసి చూపించారు. గురించి ప్రజా సమస్యల గురించి మేము చెప్పంటున్నాను. చాలా యూట్యూబ్ న్యూస్ అంటే